ప్రైజ్ లార్డ్. హ్యాపీ రిపబ్లిక్ డే. ఏంటి రిపబ్లిక్ డే అంటే? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? గణతంత్ర దినం ఏం 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 జరిగింది మన దేశంలో ఆ దినం నుంచి? వాట్ కాన్స్టిట్యూషన్ అంటే తెలుగులో అంటే దాని అర్థం ఏంటి? మన దేశము ఎలా ప్రిన్సిపల్స్, సమ్ రూల్స్, రెగ్యులేషన్స్, హౌ ద గవర్నమెంట్ షుడ్ రన్, హౌ ద సిటిజన్స్ షుడ్ బిహేవ్, హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, రైట్స్ కదా. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ఒక దేశము ఎలా నడిపించబడాలి, దేశ ప్రజలకు ఏం హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ. సో యాజ్ క్రిస్టియన్స్ వాట్ డూ వీ హ్యావ్? చెప్పండి కదా. దేవుని మాట మనకు రాజ్యాంగం ఏంటి? క్రైస్తవులకి డూ వి ఫాలో? గణతంత్ర దినం ఈరోజు హాలిడే, కానీ దేవుని రాజ్యాంగం ఏం చెప్తుంది? సబ్బత్ దినము యూ షుడ్ బి ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆనర్ ద సబ్బత్. సబ్బత్ దినముని మనము ఘనపరచాలి. ఆమేన్. సో ఈ దినం చూసుకుందాం దేవుని వాక్యమును. హబక్కుక్ గ్రంథము 3వ అధ్యాయము. హబక్కుక్ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. బాగుంది కదా వినడానికి. ఇట్స్ వెరీ నైస్ టు లిసన్ టు గాడ్స్ ప్రామిస్ కదా. ఏమున్నా లేకపోయినా నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఆయన రక్షణను బట్టి నేను ఐ విల్ రిజాయిస్. దట్ షుడ్ బి అవర్ కన్ఫెషన్ ఆల్వేస్. అది క్రైస్తవులుగా మనం అవ్వాలి. సరే, ఒకసారి హబక్కుకు అసలు గ్రంథం ఏంటి అని మనం చూస్తే 3 పార్ట్స్గా అది డివైడ్ అయి ఉంది. మొట్టమొదటిగా ఫస్ట్ చాప్టర్లో చూస్తే హబక్కుకు యొక్క కన్నీరు, ఆయన వేదన కనబడుతుంది. దేని బట్టి? ఇజ్రాయేలు అన్యాయంగా జీవిస్తున్నారు, అంటే పాపము, అతిక్రమము, వారి జీవితమును బట్టి తన దేశ ప్రజలే, తన సొంత సహోదరులే, కానీ వారిని బట్టి ఆయన ఎంతో విలపిస్తూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించినట్టుగా ఉంది. సో వాట్ ఆర్ దోస్ ఇంజస్టిస్? వాట్ వాజ్ దియర్ లైఫ్ స్టైల్ అంటే అన్జస్ట్ ఎకనామిక్ ప్రాక్టీసెస్, అంటే అన్యాయంగా డబ్బును ఆర్జించడం. అంటే బాగా ధనవంతులు లేనివారు అప్పు అడిగినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్లు వేయడము. ఇది ఆది కాలం నుంచి ఉంది ఇవన్నీ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇట్లా చేస్తూ వారిని ఒత్తిడికి లోన్ చేయడము. ఇంకా తమకి సేవకులుగా ఉన్న వారిని ఇంకా వారిని ఒత్తిడికి లోన్ చేస్తూ ట్రీటింగ్ స్లేవ్స్ లైక్ యానిమల్స్ అండ్ థ్రెటనింగ్ దెమ్ విత్ వయలెన్స్. అంటే వారిని మనుషులుగా కాక జంతువులుగా వారిని ట్రీట్ చేస్తూ కదా, తమ కింద సేవకులు అయి ఉండొచ్చు కదా, మనుషులే కదా, సహోదరులే అందరూ, కానీ బట్ స్టిల్ దట్ వాజ్ ద వికెడ్నెస్ దే వర్ ఇన్. వాళ్ళలో అటువంటి దుష్టత్వము ఆ కాలంలో అప్పుడు కనబడుతుంది. అండ్ అబ్యూజ్ ఆఫ్ ఆల్కహాల్, అంటే వాళ్ళకున్న ధనమును బట్టి అతిగా తాగుబోతులుగా, తాగిన తర్వాత ఏమవుతుంది? తిరుగుబోతులుగా. దట్స్ వాట్ ఫాలోస్ కదా. తాగి తిరిగి వారి ధనమంతా అట్లా వ్యర్థం చేసుకుంటూ అటువంటి జీవిత విధానములో ఉన్నారు. వారికి ఏమైంది? వారి ధనమును, వారికి ఉన్న సంపదను బట్టి వాటిని దేవుడిగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే దేవుని మర్చిపోయారు, దేవుని మాటను మర్చిపోయారు, దేవుని కట్టడలను మర్చిపోయారు. ఒక దినము ఐగుప్తులో వాళ్ళు స్లేవ్స్గా ఉన్నప్పుడు, దాసులుగా ఉన్నప్పుడు మూలిగారు కదా. ఆ దాసత్వంకి భరించలేక మూలిగి దేవుడి బలమైన హస్తము వారిని బయటికి తీసుకుని వచ్చి వారికి
దేవుడు రాజ్యాంగం ఇచ్చి 10 కమాండ్మెంట్స్ని ఇచ్చి కదా వారికి మంచి చెడులు నేర్పిస్తూ కదా ఒక జీవితం ఎలా ఉండాలి అని చెబుతూ బోధిస్తూ అన్నీ జరిగిస్తూ అని నడిపిస్తున్నా సరే ప్రతిసారి కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి వారు తప్పిపోతూనే వచ్చారు. ఈ సమయంలో కూడా హబకుక్ సమయంలో కూడా అదే పరిస్థితి అక్కడ కనపడుతుంది. సో ఫస్ట్ పార్ట్ అక్కడ కనపడుతుంది. సో ఇన్ ద ఇనిషియల్ వర్సెస్ వి సీ హబకుక్స్ క్రై, హిజ్ లామెంట్ ఫర్ గాడ్ టు పనిష్ ఇజ్రాయెల్ని వారికి తీర్పు తీరుస్తూ శిక్షిస్తూ ఆయన దేవుడికి మొరపెడుతున్నాడు. ఎందుకు? టు బ్రింగ్ ద పీపుల్ బ్యాక్ వన్స్ అగైన్ టు హిమ్ యాజ్ ఇన్ టైమ్స్ పాస్ట్. గత రోజుల్లో దేవా నువ్వు ఎట్లా వారిని శిక్షించి తిరిగి నీ వైపుకు వారిని తిప్పుకున్నావో ఆ రకంగా నువ్వు జరిగించు అని ఆ మొదటి అధ్యాయమంతా అది కనపడుతుంది. సో ఆ తర్వాత సెకండ్ పార్ట్లో ఏం కనపడుతుంది అంటే దేవుడు మాట్లాడతారు, ఏ విధమైన తీర్పు నేను తీసుకుని రాబోతున్నాను, ఏ విధంగా నేను జడ్జిమెంట్ తీసుకొస్తాను. సో గాడ్ రెబ్యూక్స్ ద ప్రౌడ్, గర్విష్ఠులని గద్దించడము, అండ్ ప్రొనౌన్సెస్ హిస్ జడ్జ్మెంట్ ఓవర్ ద ప్రౌడ్. అంటే అట్లా గర్వంగా ఉండేవారి మీదకి ఏ విధంగా తీర్పుని తీసుకొస్తారో అవన్నీ దేవుడు మాట్లాడతారు. థర్డ్ పార్ట్ మనం మళ్ళీ ఏం చూస్తామంటే థర్డ్ పార్ట్ ఈజ్ హబకుక్స్ ప్రేయర్ ఫర్ ద రివైవల్ ఆఫ్ హిస్ పీపుల్. మూడవ దశలో హబకుక్ తిరిగి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఏంటి? ఆ తీర్పు తీర్చావు, కానీ ఆ తీర్పు మధ్యలో నీ కనికరమును కృపను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరొకసారి నీ ప్రజలను, నువ్వు ఎన్నుకున్న నీ ప్రజలు, వారిని మరొకసారి రివైవ్ చేయి, అంటే ఉజ్జీవింపచేయి, తిరిగి వారు నీలో ముందు కొనసాగేటట్టుగా మీరు కార్యం జరిగించమని అక్కడ మూడో పార్ట్లో మనం చూస్తాం. హబకుక్ ప్రేస్ ఫర్ గాడ్స్ మర్సీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జడ్జ్మెంట్. తీర్పు మధ్యలో దేవుని కృపను కనికరమును జ్ఞాపకం చేసుకోమని అక్కడ ప్రార్థిస్తాడు. సో అది ప్రార్థిస్తూ 17వ వచనంలో మనము ఈ ఎంకరేజ్మెంట్ మనం చూస్తాం. ఏమందమా ఒకసారి చదువు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇవన్నిటిని ఏం సూచిస్తుంది? అంతా ఎంకరేజింగ్ సిచ్యువేషన్ కాదు అని దాని అర్థం కదా. ఏది అనుకూలంగా కనపడట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ థింగ్స్ నాట్ సో ఎంకరేజింగ్, దెర్ ఈస్ హోప్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అయినా సరే దేవుని ప్రజలకి ఒక నిరీక్షణ ఉన్నది అని ఆఖరుగా హబకుకు అక్కడ ధైర్యపరుస్తున్నాడు. ద పీపుల్ హూజ్ జాయ్ ఈజ్ ఇన్ ద గాడ్ ఆఫ్ దేర్ సాల్వేషన్ విల్ బీ లెడ్ టు దేర్ డెస్టినీ సేఫ్లీ. ఎప్పుడైనా తమ రక్షకుడైన దేవుని యందు నిరీక్షణ కలిగిన వారికి, ఆయన వైపు దృష్టి పెట్టిన వారికి తప్పకుండా వారి అంతము మంచిగా అంతం ఉంటుంది కదా. మన రక్షణ యొక్క సంపూర్తి అంటే ఫైనల్ డెస్టినీ ఎప్పుడైనా దేవుని సన్నిధికి మనం చేరుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది, ఎప్పుడు మన దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు. ఓకే, సో మనం ఇప్పుడు చదివాం ఈ హబకుకు ఏంటి కాంటెక్స్ట్ చదివాం. సో ఇప్పుడు కాలానికి మనం చూసుకుంటే వెన్ వి లుక్ అరౌండ్ అస్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్ వి సీ ద సేమ్ వికెడ్నెస్, కరప్షన్, ఇన్జస్టిస్, లవ్ ఆఫ్ మనీ అండ్ లవ్లెస్నెస్. మన చుట్టూ చూసుకుంటే లోకం గురించి కాదండి, ఇట్స్ నాట్ అబౌట్ ద వరల్డ్, లెట్ us టాక్ అబౌట్ అవర్ సెల్స్. మన మధ్యలో జరుగుతున్న సంగతులు. హబకుకు ఆ దినము ఇతర అన్య దేశాల్లో జరిగిన సంగతులు కాదని చెప్పింది. దేవుడు ఎన్నుకున్న తన ప్రజలు మా మధ్యలో ఇది జరుగుతుందని ఆ దినము హబకుకు మొరపెట్టాడు. సేమ్ వి సీ ద సేమ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్ట్. క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఇవన్నీ కూడా మన మధ్యలో ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఈవెన్ ఇట్ ఈస్ ద సేమ్ విత్ ద చర్చ్. ఒకసారి మత్తయి సువార్త 24:12 చూస్తే, మత్తయి సువార్త 24:12 ఒకసారి చూద్దాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి ఏం చెప్తుంది మత్తయి సువార్తలో, ఏం చెప్తున్నాడు? అక్రమము విస్తరించింది, దాన్ని బట్టి అనేకుల ప్రేమ చల్లారును. ఇప్పుడు మనం అనుకోవచ్చు హబకుకు పాత నిబంధన కదా, ఇప్పుడు కాదు కదా, ఈ టైమ్స్ కాదు, కొత్త నిబంధనలో దేవుడు కృప గలవాడు. ఆయన నీతిని మనం ధరించేవారు కదా, ఆయన రక్తం మనల్ని కడిగేసింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అనే ఆలోచన రావచ్చు. కానీ ఇప్పుడు మాథ్యూ చదివాం కదా, ఏమంటుంది? మాథ్యూ న్యూ టెస్టిమెంటేనా, కొత్త నిబంధనే కదా. ఏం చెప్తున్నాడు? ఏం విస్తరిస్తుంది?
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సో ద లవ్ ఆఫ్ మెనీ విల్ గ్రో కోల్డ్ బికాస్ లాలెస్నెస్ అబౌండ్స్. అక్రమము అంటే న్యాయము లేకుండా అన్యాయము పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఏం ప్రేమ అది? వాట్ లవ్? లవ్ ఫర్ గాడ్, లవ్ ఫర్ హిజ్ వర్డ్ కదా, లవ్ ఫర్ హిజ్ కింగ్డమ్. ఆల్ దిస్ బికమ్స్ కోల్డ్. ఎందుకు? ఎప్పుడు అవుతుంది అది? ఎప్పుడు చల్లారిపోతుంది? ఆసక్తి, ఆశ ఎప్పుడు చల్లారిపోతుంది? అక్రమము విస్తరించినప్పుడు అని వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ ఏ సందర్భంలో ప్రభువు ఈ మాటలు చెప్తున్నారంటే, శిష్యులు నీ రాకడ తిరిగి ఎప్పుడు, నీ రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ సమయం ఎలా ఉంటుంది ప్రభు అని అడిగినప్పుడు ఈ సంగతులన్నీ ప్రభువు మాట్లాడుతూ ఒకటొకటి బ్రీఫ్ చేస్తారు, అంటే చెప్తారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది. సో మాథ్యూ ఈజ్ ఇన్ న్యూ టెస్టమెంట్ అండ్ గాడ్ ఈజ్ బ్రీఫింగ్ హిస్ డిసైపుల్స్ అబౌట్ ద డేస్ బిఫోర్ ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్. సో దేవుని రాకడకు ముందు ఎలా ఉంటుంది పరిస్థితులు అనే అక్కడ ప్రభువు చెప్తున్నారు. మీన్స్ ద డేస్ దట్ వీఆర్ లివింగ్ రైట్ నౌ అలా ఉన్నాయా లేదా? మన రోజులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? దేవుని రాకడ ఎంత దూరం లేదని ఎందుకు చెప్తున్నారు దైవజనులు అంటే, ఈ అక్రమము విస్తరించడం అనేది కనపడుతుంది మన చుట్టూ కదా. ఒక పద్ధతి లేని జీవితాలు, దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్ కదా. దెర్ ఈజ్ ఇన్జస్టిస్ ఆల్ అరౌండ్ అస్. ఇన్జస్టిస్ అంటే అన్యాయము. అన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న విషయాలు అనుకోండి, ఏ అన్యాయం అబ్బా అనేది నేను, ఎవరన్నా ఇంటి ఏం అన్యాయం చేసినా అనుకుంటారే అంటే నేనేం చెప్పేదానంటే, న్యాయం కానిది ఏదైనా అన్యాయమే కదా. ఇట్ నీడ్ నాట్ బి అ బిగ్ థింగ్ టు బి ఇన్జస్టిస్ కదా. సో న్యాయం కానిది ఏదైనా అన్యాయమే. ఆమేన్. సో Jesus is mentioning about the injustice and wickedness and indulging in pleasures. క్రైస్తవ లోకం చూస్తే కూడా అదే కనపడుతుంది కదా ఈ కాలంలో. ఉన్నదాన్ని బట్టి ఎంతసేపు ప్లెజర్స్, అంటే ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్. తప్పు కాదండి, తప్పు కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండడం తప్పు కాదు. కానీ ప్రయారిటీ అది అయిపోతుంది. దేవుడిని కూడా పక్కన పెట్టి వీఆర్ మోర్ ఇండల్జింగ్ ఇన్ ఆర్ ఫిజికల్ ప్లెజర్స్. సో ఇది కనపడుతుంది ఈ కాలంలో క్రైస్తవుల మధ్యలో, ఇది కనపడుతుంది. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. తినడం తాగడం దేంతో పోలుస్తున్నారు ఇక్కడ? విగ్రహారాధన. డోంట్ మేక్ యువర్ ఫుడ్ యాజ్ ఐడల్ కదా. వారి కడుపే వారికి దేవుడు అంటుంది వాక్యం. దట్ మీన్స్ జాగ్రత్త పడాలి. తినుటకు తాగుటకు కూర్చుని వారి వల్ల చేయవద్దు, విగ్రహారాధకులు వరే అవ్వవద్దు. తర్వాత మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వ్యభిచారం అంటే లిటరల్ మీనింగ్ తీసుకోవచ్చు, తిరుగుబోతనమో అయి ఉండొచ్చు. ఇంకొక విధంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వెన్ గాడ్ ఆల్మైటీ ఈజ్ నాట్ యువర్ గాడ్, వెన్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ సంథింగ్ ఎల్స్, దేవుడు దాన్ని వ్యభిచారంగా పోలుస్తారు. అంటే దేవుడు కాకుండా ఇంకా ఏదైనా నీకు దేవుడు అయితే ఇట్స్ కాల్డ్ అడల్టరీ ఇన్ గాడ్స్ సైట్. మనం మర్చిపోవద్దు అది. మనకు దేవుడిని దేవుడిగా మనం పెట్టుకుంటున్నామా లేదా అని మనము చూసుకోవాలి. నెక్స్ట్, మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. See, there are a list of things. మన పితరులు చేసిన సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. సో ఇవి చదివినప్పుడు ఇట్లా చదవగానే నేను కాదు అనుకునేస్తాం మన మనసులో. ఏమనుకుంటాం? నేను కాదు. బట్ పాజ్, టేక్ ఎ మూమెంట్, ట్రై టు రీడ్ వాట్ ద బైబిల్ ఇస్ సెయింగ్. అంటే నువ్వు పాపివి అని ఎత్తి చూపి దేవుడికి ఏదో సంతోషం కాదు అది. హీ కరెక్ట్స్ హూమ్ హీ లవ్స్. వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీ పత్రిక మీరు చదివితే
ఎవరిని కుమారులుగా దేవుడు స్వీకరిస్తారో వారిని తప్పకుండా ఒక క్రమశిక్షణకు గురి చేసే దేవుడు. వై? సో దట్ వీ విల్ కరెక్ట్ అవర్ లైఫ్స్. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నేను భూమి మీద బ్రతికున్నప్పుడే దాన్ని సరిచేయి ప్రభువా, ఏమీ లేకుండా బాగుందనుకోండి అంతా, అంటే మనం ఏమనుకుంటాం, నేను బాగానే ఉన్నాను అనుకుని డైరెక్ట్ జడ్జిమెంట్ రోజు ముందు నిలబడినప్పుడు ఏమంటాడు ప్రభు, అక్రమం చేయవారులారా. అది ఆ స్థితి రావద్దని నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క కరెక్షన్ మనకు కావాలని ఆశపడాలి. ఎప్పుడైనా డిజైర్ ఫర్ ద కరెక్షన్ ఫ్రమ్ ద లార్డ్. మనం వాక్యం చదివినప్పుడు ఇది నేను కాదు అని మనసులో ఫస్ట్ అది పెట్టేసుకోవద్దండి. ట్రై టు రీడ్, ట్రై టు సీ వాట్ ద వర్డ్ ఈస్ టెల్లింగ్. ఆమెన్. సో ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకోవడంలో తప్పులేదు. ఆమెన్. సో చదువు 11th verse. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు ఎందుకు రాసిపెట్టాడు దేవుడు? బుద్ధి కలుగునట్లు. Now all these things happened to them as examples and they were written for our admonition. మన శిక్ష కొరకు, అంతేనా? బుద్ధి కలుగుటకు, మనల్ని సరి చేయడానికి, కరెక్ట్ చేయడానికి అవన్నీ వ్రాసి పెట్టబడింది. ఏం కాలం ఇది అని చెప్తున్నాడు? చదువుమా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట. ఎక్కడున్నాం మనము? యుగాంతము. ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ వెరీ నియర్. ఇదంతా ముగించబోతుంది. వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఈ హెచ్చరికను మనము తేలికగా తీసుకోవద్దు. ఆమెన్. సో హబక్కుకు ఏమంటున్నాడు ఒకసారి చదువుదాం. 1:13 దేవుడు ఇంతగా ఎందుకు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని అంటే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. సో అవర్ గాడ్ కెనాట్ టాలరేట్ ఈవిల్. మన దేవుడు దుష్టత్వమును భరించలేడు. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? సో గాడ్స్ హోలీనెస్ కెనాట్ ఎండ్యూర్ ద సైట్ ఆఫ్ వికెడ్నెస్. ఆయన కనులు, నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేవు. ఆయన పరిశుద్ధత ముందు కదా అటువంటి దుష్టత్వము ఆయన చూస్తూ ఉండలేని దేవుడు. కాబట్టి టైం టు టైం మనం చూస్తే కదా, ఫస్ట్ నుంచి కూడా చూస్తే టైం టు టైం భూమి మీద దేవుని జడ్జిమెంట్ని మనం చూస్తూ వచ్చాం కదా. నోహ కాలంలో కూడా లోకమంతా కూడా ఆ చెడుతనం చూసి భరించలేకపోయాడు దేవుడు. మీరు ఇంకా డీప్గా వెళ్తే దెర్ ఈజ్ సో మచ్ ఇన్ దట్. అక్కడ ఏం జరుగుతుందంటే, మనుష్యులు కాకుండా అక్కడ మన గొలియాతులు ఏమని చెప్తాం మనము, హీజ్ అ జాయింట్. ఇప్పుడు మనుషుల మధ్య పిల్లలు పుడితే మనుషులాగే ఉండాలి కదా, బట్ దెర్ వర్ జాయింట్స్ అంటుంది వాక్యం. అంటే రాంగ్ థింగ్స్ వర్ హ్యాపనింగ్ దోస్ డేస్. అంటే ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి? మనిషిని విమోచించడానికి ప్రభువు రావాల్సి ఉంది. ఇఫ్ ద జెనెటిక్స్ చేంజ్ ఇన్ ద బాడీ, దే ఆర్ కాల్డ్ నో మోర్ హ్యూమన్స్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యేసు ప్రభువు రావాల్సింది మనిషి కొరకు కదా. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నోవ కాలంలో దుష్టత్వం ఏం జరుగుతుంది? మనిషి మధ్య కాకుండా జరగరాని సంగతులు జరుగుతుండగా దేవుడు దాన్ని చూడలేక ఆ జనరేషన్ మొత్తము క్లీన్ చేయాల్సి వచ్చింది దేవుడు. సో దట్ ఓన్లీ హ్యూమన్స్ విల్ రిమైన్, సో దట్ గాడ్ విల్ కమ్ బ్యాక్ టు రిడీమ్. ఆమెన్. సో అటువంటి దుష్టత్వము కదా ఈ కాలంలో కూడా వినకూడని సంగతులన్నీ వినబడతా ఉన్నాయి. ఆమెన్. వాక్యం అదే చెప్తుంది కదా, దేవుని రాకడ ముందు ఎట్లా ఉంటాయి రోజులు? నోవహు దినం వల్లే, ఇంకా లోతు ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ అదే. అటువంటి హేయమైన సంగతులే జరుగుతూ ఉన్నాయి. సో ద సేమ్ థింగ్స్ విల్ రిపీట్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ అని వాక్యం సెలవిస్తుంది. సో ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం అట్లా లేమో మంచిదే, అలా ఉన్నవారి కొరకు ప్రార్థించే హృదయం మనము కలిగి ఉండాలి. దినము డోంట్ ఇగ్నోర్ దీస్ వర్డ్స్ యాజ్ వీ హియర్ దిస్ డే.
లెట్ అస్ ఫాలో, అంటే ప్రాక్టీస్ చేద్దాం అది. ఇంతకీ దేవుని పరిశుద్ధుడు కాబట్టి ఆయన దుష్టత్వాన్ని భరించలేడు అని మనము చెప్తున్నాం. అదేవిధంగా కీర్తనలు 89:14 కూడా చూస్తే, కీర్తనలు 89:14, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. సో రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ థ్రోన్. ఏంటివి? నీతి న్యాయము. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము? అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఉంది లోకమంతా, ఆయన భరించలేడు. ఎందుకు? ఆయన సింహాసనకు ఆధారమే నీతి న్యాయమై ఉంది కాబట్టి ఆయన అన్యాయము సహించలేడు, ఓర్చుకోలేడు. అంటే న్యాయము, జస్టిస్ అంటే గాడ్స్ మారల్ స్టాండర్డ్స్, నైతిక విలువలు. అంటే దేవుడి దృష్టిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం బ్రతికేటప్పుడు కొన్ని సంగతులను బట్టి మనం చేసేది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడ చూడాలి మనం చేసేది కరెక్టా కాదని దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. ఇప్పుడు ఒకరు కొట్టినారనుకోండి, డిఫెన్స్ మెకానిజం ఏంటి? తిరిగి కొట్టాలి. మన దృష్టి కరెక్టే, అది తప్పేం చేసినాము కదా, కానీ వాక్యానుసారంగా చూస్తే ఏంటి? అది తప్పే. దేవుడు ఏమన్నాడు? ఒక చెంప దెబ్బేస్తే ఇంకో చెంప కూడా చూపిమని. అంటే డోంట్ ఇండల్జ్ ఇన్ క్వారల్స్. ఒకరి కోపం వచ్చింది, ఎగబడినారు మీ మీద, హోల్డ్ యువర్ పీస్. దేవుడు న్యాయం తీర్చే దేవుడు కదా, దాన్ని సరిచేస్తాడు కదా. సంఘంలో కూడా అంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి, మాటలను బట్టి మీకు మీరు ఏదో అనుకునేసి తప్పుగా మీరు అలా వెళ్ళిపోతుంటే అది ఎంతవరకు న్యాయము కదా? న్యాయం కాదు అది. మనము వాక్యముతో ఎప్పుడైనా సరిపోల్చుకోవాలి. ఆమేన్. సో గాడ్స్ మారల్ స్టాండర్డ్స్, దేవుని న్యాయం అంటే దే ఆర్ గాడ్స్ మారల్ స్టాండర్డ్స్, మీన్స్ వాల్యూస్ దట్ గైడ్ పీపుల్స్ బిహేవియర్ అండ్ హెల్ప్ దెమ్ డిటర్మిన్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది సరైనది, ఏది సరికానిది కదా, ఇవి నిర్ణయించేది ఏవి? దేవుని వాక్యము. అందుకే వాక్యం ఎక్కువ చదవమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. వాక్యము ద్వారా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏం జరిగించాలి, ఇలాంటివి మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ద 10 commandments ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే దేవుని అంటే ఆయన నైతిక విలువలు, దేవుని రాజ్యంలో ఆయన విలువలు అన్నప్పుడు బేసిక్గా మనకు ఎప్పుడు ఏం కనపడతాయి? 10 commandments కనపడతాయి. తెలుసా 10 commandments అందరికీ? కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఆ 10 commandmentsని కూడా కుదించి దేవుడు 2 చెప్తారు. ఏంటవి? లవ్ ద లార్డ్ యువర్ గాడ్. సెకండ్ది ఇట్స్ సేమ్ లైక్ ద ఫస్ట్ వన్. వాట్ ఇట్ ఈస్? నీ పొరుగువాన్ని నీ వలె ప్రేమించడము. సో బేసికలీ దే ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్. లవ్ మనం ఏం చదివాం? మత్తయిలో, మాథ్యూలో ఏం చదివాం? 24:12లో అక్రమం విస్తరించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రేమ చల్లారుతుంది. ఏంది? అపవాది యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క బేసిక్ ఆ ఫౌండేషన్ మనలో లేకుండా చేయడమే వాడి ఉద్దేశము. మనము గుర్తుపెట్టుకోలేదు. దినము దేవుడు అందుకే మాట్లాడుతున్నారు, దుష్టత్వము మన మధ్యలో ఉండొద్దు. ఎందుకు? దేవుని రాజ్యాంగం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు కాకుండా ఏమీ మనకు విగ్రహాలుగా ఉండవద్దు. అదేవిధంగా ఒకరినొకరు, ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటామా లేదా? అసహించుకుంటామా? మనల్ని కోపగించుకుంటామా? సో షో ద సేమ్ థింగ్ టు యువర్ నైబర్. నీ సహోదరులకి, నీ పొరుగువానికి అదే ప్రేమను చూపించమని దేవుడు చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద 2 principles ఆఫ్ లవ్. సో ద వికెడ్నెస్ ఆర్ లాలెస్నెస్ విల్ సప్రెస్. అంతేకాదు, ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఈ దుష్టత్వం ఏం జరిగిస్తుందో చూద్దాం ఒకసారి. రోమన్స్ చాప్టర్ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సో ఏమంటుంది వాక్యము? ఫర్ ద wrath ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ హెవెన్ అగేన్స్ట్ ఆల్ అన్గాడ్లీనెస్ అండ్ అన్రైచియస్నెస్ ఆఫ్ మెన్
హూ సప్రెస్ ద ట్రూత్ ఇన్ అన్రైచియస్నెస్. దుష్టత్వం వల్ల ఏం జరుగుతుంది? సత్యము అణిచివేయబడుతుంది, అంటే వాక్యము లేకుండా చేస్తుంది. ఎందుకు దేవుడు అటువంటి అక్రమము, అవినీతి కదా, అన్యాయము ఉండవద్దు ఎందుకు చెప్తున్నాడంటే దట్ విల్ సప్రెస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. చదువు, మరొకసారి చదువు, ట్రై టు అండర్స్టాండ్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తుంది. దుర్నీతి ఏం చేస్తుంది? సత్యమును అడ్డగిస్తుంది. సత్యం అంటే ఏంటి? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూత్, నథింగ్ ఎల్స్. ద ట్రూత్ అంటే ఓన్లీ అనే అర్థం. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. అందుకని దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది? ఆ సత్యమును అణిచివేస్తుంది. ఆ దుర్మార్గత, ఆ దుష్టత్వము ఏం చేస్తుంది? ఆ సత్యమును అణిచివేస్తుంది. కాబట్టి దట్స్ ద రీజన్ గాడ్స్ wrath ఈజ్ రివీల్డ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అందుకే ఆయా సమయాల్లో దేవుని ఉగ్రతని మనము చూస్తూ ఉంటాం. ఎందుకు? ఆ దుష్టత్వం పెరిగిపోయినప్పుడు కొంచెం నా వైపు తిరుగుతారు ప్రజలు అని దేవుని ఆశ. దట్స్ వై హీ బ్రింగ్స్ దట్ కరెక్షన్ ఆన్ ద ఎర్త్. ఆమెన్. సో వెన్ వి సే గాడ్స్ థ్రోన్ హ్యాస్ ద ఫౌండేషన్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ జస్టిస్, మనము ఏం మాట్లాడాము? దేవుని సింహాసనముకి ఆధారం ఏంటి? నీతి న్యాయములు అని చెబుతూ మన జీవితం అలా ఆయన రాజ్యంలో వారసులుగా మనం ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఆ నీతి న్యాయములు కనపడాలి. అలా లేదు అన్నప్పుడు కదా, సి హౌ విల్ ఇట్ బీ యాక్సెప్టబుల్ టు గాడ్? అలా లేదంటే దేవుడు ఎలా మనల్ని అంగీకరిస్తారు చెప్పండి? కదా, మనం లోకం వరకు వెళ్ళొద్దు, మన మధ్య మాటలే ఇవన్నీ. ఆమెన్. ఈ సంవత్సరము దేవుడు మాట్లాడిన మాట తప్పకుండా నెరవేర్పు జరగాలి. ఏం మాట్లాడారు దేవుడు? మీరు వెలుగుగా ఉండి, ఈ లోకం చీకటే, దెర్ ఇస్ నో హోప్. కానీ ఆ హోప్లెస్నెస్లో మీరు హోప్గా ఉండాలి, మీరు నిరీక్షణగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అలా ఉండాలంటే దట్స్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్. స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాడు దేవుడు? హీస్ క్లీనింగ్ అప్ ద ఫిల్త్. ఆమెన్. ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదండి. లెట్ us once again కమ్ బ్యాక్ టు హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి వస్తూ దేవునికి అప్పగించుకునేటట్లుగా మనము ఆ దిశగా ఆలోచన కలిగి ఉందాం. సో హౌ కెన్ గాడ్స్ కింగ్డమ్ బీ ఎక్స్పాండెడ్ త్రూ అస్? సో దేవుని రాజ్యం విస్తరించాలి. మనం ప్రేయర్ చేస్తాము కదా, సంఘం పెరగాలి, మనం వెళ్ళాలి, సువార్త చెప్పాలి, అది అంత బాగుంది. మన లైఫ్ సరిగ్గా లేకపోతే మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి ఇతరులకి? విల్ ఇట్ ఫ్లరిష్? మనలో లేకుండా మనం ఏం చెప్పినా అది వేస్ట్, అది నీళ్ళలో పోసినట్టే, అది జరగదు. ఆమేన్. సో అదే రోమాపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చూద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముల వాటితో. స్లోగా చదవండి. ఇది చూడగానే నేను కాదు అనుకోనేద్దు. జనరల్గా రోమపత్రిక 1 అంటే సరిగా సిన్లో బ్రతుకుతున్న వారి గురించి మాట్లాడుతుంది అని వి నెగ్లెక్ట్ టు రీడ్ ఇట్ స్లోలీ, వర్డ్ బై వర్డ్. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారైరి. కొండెగండ్రును, అపవాదకులను, బ్యాక్ బైటర్స్, విస్పరర్స్, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, గొప్పలు చెప్పుకునేవాళ్ళు, చెడ్డవాటిని కల్పించువారును, ఇన్వెంటర్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్, సృష్టిస్తారంట చెడుని అంతా, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, అన్ట్రస్ట్ వర్ది, నిర్దయులునైరి, అన్లవింగ్, అన్ఫర్గివింగ్, అన్మర్సిఫుల్. సచ్ అ బిగ్ లిస్ట్ కదా. అది చదివే లోపల అని దాటేసుకుని పోతాం మనం కదా.
టేక్ టైమ్ టు రీడ్ ద వర్డ్ కదా. ఏవైనా మనుషులుగా కదా తప్పిపోయే ఛాన్స్ ఉందండి. మనమేమి పరిశుద్ధులు అంటే పర్ఫెక్ట్ బీయింగ్స్ ఏం కాదు, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ కన్విక్టెడ్ వెన్ ఐ రీడ్ ద వర్డ్. నేను బిలీవర్ అయిన కొత్తలో వాక్యం చదివిన ఏ పేజ్ చదివిన లొడలోడలోడ ఒకటే కన్నీరు, బొబ్బబ్బబ్బ ఒకటే కన్విక్షన్. నేను ఎప్పుడు అనుకునేది, దేవా నా జీవితకాలం ఈ కన్విక్షన్ ఉండాలి. ఐ వాజ్ స్కేర్డ్, కాంప్లసెంట్ అయిపోతానేమో. ఈ ఒప్పుదల ఎప్పుడు ఉండాలి నా హృదయంలో కదా. దేవుళ్ళలోంచి తప్పిపోకుండా ఉండాలంటే అటువంటి ఆ కన్విక్షన్ మనలో ఎప్పుడు ఉండాలని ఆశపడదాం. ఆమేన్. సో సో లెట్ us truly check our hearts and remove all unrighteousness from our midst. మనము ఆ లిస్ట్ చదివి ఇది నేను కాదు అనుకునే బదులు కదా, ఏదైనా ఆ లిస్ట్ అనే కాదండి, దేవుడి సన్నిధిలో కూర్చుని కదా దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు బయలుపరచబడతాయని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? రహస్య పాపాలని ఎందుకు చెప్పాలి దేవుడు కదా? అంటే తెలియకుండా కొన్ని లాడ్జ్ అయిపోతాయి మన లోపల. ఓన్లీ వెన్ యూ ఆస్ గాడ్, యథార్థంగా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరుస్తారు అవన్నీ. ఆమెన్. ఎవరికి ఏం చెప్పక్కర్లేదండి. దేవుడేమి అవన్నీ అనౌన్స్ చేయని ఏం చెప్పలేదు. దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకునే అవసరం ఉంది. సో బికాస్ ఇఫ్ వి ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ విల్ సప్రెస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. ఎందుకు అంటే ఏదైనా ఇట్లాంటివి ఏ ఉన్నా మనలో దేవుని సత్యము మనలో సంపూర్ణంగా పని చేయదు. దేవుని మాట మనలో కార్యం జరిగించదు. అంటే మన క్యారెక్టర్లో ఒక మార్పు ఉండదు. నార్ ఇన్ ఆర్ సిచ్యువేషన్స్, మన పరిస్థితుల్లో మార్పు కావాలి. చాలా ప్రేయర్ చేస్తుంటాం చాలామంది కదా, ఒక బ్రేక్ త్రూ కొరకు సంథింగ్. కొన్నిసార్లు జరగదు. ఎందుకు అంటే మనం సర్చ్ చేసుకోవాల్సిన సంగతులు ఉంటాయి అక్కడ. మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుడు బ్లెస్ చేస్తూ పోయినారనుకోండి, ఏమవుతుంది? అది వద్దనే నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటా. ఎప్పుడు అట్లా ఉండవద్దు. అంత బాగుందనే ఆలోచనలోనే ఉంటాం మనం. ఇన్స్టెడ్ లెట్ us ask God to reveal what's going on in us కదా. మనలో జరిగేది దేవుడికి మనకి అన్న ఎప్పుడు అనేవాడు కదా, మనలో జరిగేది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆమేన్. సో ఎందుకు అంటే అటువంటి ఏమైనా దేవునికి ఇష్టం కాని మనలో ఉంటే దేవుని సత్యము మనలో సంపూర్ణంగా పని చేయడానికి అవకాశం ఉంది. ఇట్ విల్ సప్రెస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. సో ఇఫ్ వీ రియలీ కన్సిడర్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ దేర్ వుడ్ నాట్ బీ సచ్ అన్రైచియస్నెస్ ఇన్ అవర్ మిడ్స్ట్. నిజంగా దేవుడు పరిశుద్ధుడు, మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు అనే ఒక భయభక్తులు అంటాం కదా. ఇట్స్ నాట్ టెర్రర్, అంటే ఏదో అమ్మో అయిపోతుంది అనే కాదు. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు, నా దేవునికి ఇష్టం కాని సంగతులు నేను చేయవద్దు అన్న ఒక ప్రేమతో కూడిన ఒక భయము, అది మన మధ్యలో ఎప్పుడు ఉండాలి. సో అది ఉన్నప్పుడు మనము వి విల్ చెక్ అవర్ హార్ట్స్ ఎవ్రీ టైమ్ వెన్ వీ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. మనం ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us స్టాండ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఇంకా ఉంది మెసేజ్. ద ఎన్కరేజింగ్ పార్ట్ ఈజ్ నెక్స్ట్. ఒక్కసారి ప్రేయర్ చేసుకొని కంటిన్యూ చేసుకుందాం. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్. లెట్ us ప్రే ఫర్ ఫ్యూ సెకండ్స్. కొంత సమయం దేవుని సన్నిధిలో మొరపెడదాం. తండ్రి, మీరు మాట్లాడుతుండగా తండ్రి హృదయాలు ఒప్పింపబడుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా గురించి కూడా నేను ప్రేయర్ చేసుకుంటున్నాను తండ్రి. నాయనా, మీరు మాట్లాడుతుండగా తండ్రి అటువంటి దుష్టత్వం, మీకు ఇష్టం కాని సంగతులు నాయన, దుర్నీతి ఏది ఉన్నా తండ్రి దయచేసి మీ పరిశుద్ధ రక్తంతో అవన్నిటిని కడిగివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్లీజ్ లార్డ్, ఐ వాంట్ టు బి బ్లేమ్లెస్ బిఫోర్ యూ. నానా, నీ ముందు నిందారహితంగా నేను ఉండాలని ఆశపడుతూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నాయన, ఎందుకంటే అటువంటి దుష్టత్వము, దుర్నీతి అవి ఏవి ఉన్నా నీ సత్యము నాలో పని చేయదు నాయన. అటువంటి సంగతులు వ్యతిరేకమైనవి ఏమున్నా నీ కట్టడల చొప్పున నేను బ్రతకలేను తండ్రి. సో ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ ఫాదర్ దిస్ డే. ఈ దినము మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. ఆయన మీకు ఇష్టం కాని సంగతులు ఏ ఉన్నా మాలో ప్రభా, అవన్నీ తొలగించుకోవడానికి కృప చూపించండి నాయన. ఒకవేళ లార్డ్ హెల్ప్ us ఫాదర్. Yes Lord, we worship you Jesus. నీ వాక్యం సెలవిస్తుంది, నిండు
నిన్ను మాత్రమే దేవుడిగా మేము కలిగి ఉండాలి, మీరు తప్ప వేరే దేవుడు ఎవరు ఉండకూడదని, ఏది కూడా మాకు దేవుడిగా ఉండవద్దని నాయన సహాయం చేయండి. ఈ దినం హెల్ప్ అస్ టు సెట్ రైట్ అవర్ ప్రయారిటీస్ ఫాదర్. మా ప్రాధాన్యతలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని మొదటిగా మేము పెట్టుకోవడానికి కృప చూపించండి తండ్రి. రెండవదిగా మా పొరుగు వారిని, మా సహోదరుని మా వల్ల మేము ప్రేమించదుము గాక. నిజంగా మా వల్ల మేము ప్రేమిస్తే we will not move in unforgiveness, Lord. We will not move in hatred. We will not move in envy, Father. తండ్రి, నన్ను ప్రేమించుకున్నట్టే నా సహోదరుని నేను ప్రేమిస్తే నేను తప్పకుండా వారిని క్షమిస్తాను, తప్పకుండా వారిని ప్రేమిస్తాను. వారిని చూసి నేను ఈర్ష్య పడను ప్రభా. నన్ను వారికి మేలు జరిగించాలని ఒక ఆశను, తాపత్రయం నేను కలిగి ఉంటాను ప్రభా. సహాయం చేయండి. ఉదయకాలం నా హృదయం ఏ రకంగా ఉందో ప్రభా మీ దృష్టికి నాయనా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. Lord, help us all. Help us all. Yes, Lord, help us. To clean up all the chaff in our midst, Lord. ఆ పొట్టుగా సంబంధించిందంతా కూడా మా మధ్యలోంచి అది సంపూర్ణంగా తొలగిపోను గాక ప్రభా. Heal us completely, Master. గట్టి గోధుమల వల్ల మేమందరం ఉండాలి తండ్రి నీ సన్నిధిలో. లార్డ్, ఆ రాబోయే రోజుల్లో ప్రభా ఆ శేషములో మేమందరం ఉండాలంటే తప్పకుండా ఈ క్లెన్సింగ్ అనేది మీరు జరిగిస్తుండగా తండ్రి మీకు అప్పగించుకుంటున్నాం నాయన. Yes, Lord. Clean us. ఓ జీసస్, క్లీన్ us up, Father. Cleanse us with your precious blood. Only your word, your truth may remain in us, Lord, and all else be removed, Father. సహాయం చేయండి తండ్రి. వందనాలు ప్రభా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ నేమ్. కూర్చోండి అందరూ. అదే విధంగా ఎజెకియల్ గ్రంథము 18:23 ఒక్కసారి చూద్దాం. ఎజెకియల్ గ్రంథము 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏమంటున్నాడు ప్రభు? ఆయన ఎందుకు చదవం ఒకసారి, ఇంకోసారి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏంటి సంతోషం దేవుడికి? ఇప్పుడు మనం చేసిన పని ఏం చేసాం? మనము దేవుడి సన్నిధిలో మనము మన ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుతామని చెప్పామా లేదా? చెప్పామా? ఓకే. సో అదే దేవుని ఇష్టం ఏంటి? దుష్టులు మరణం పొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలగదు. దుష్టత్వంలో మనం మరణించడం అనేది దేవుడి చిత్తం కాదండి. దట్స్ వై గాడ్ కన్విక్ట్స్ us ఆఫ్ సిన్, రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్ అని అంటుంది వాక్యం. ఆమెన్. సో లెట్ us నాట్ నెగ్లెక్ట్. దేవుడు మనల్ని ఒప్పింపచేసినప్పుడు తప్పకుండా మనము సరి చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. సో ఇంతసేపు ఏమి ఉండొద్దు, ఏదేది ఉంది కాబట్టి సరి చేసుకుంటూ ఇవన్నీ మాట్లాడుతూ వచ్చిన దేవుడు. హబకుక్ 3:17 ఫస్ట్ చదివాం కదా, మళ్ళొకసారి చదువుదాం. సో అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను. సో దిస్ వాజ్ ద విజన్. ఇదంతా కూడా ఏంటి? దేవుడు హబకుక్కి చూపించారు. సో దేవుడి సన్నిధిలో అడిగాడు కదా. హబకుక్ ఏమి అడిగాడు? దుష్టత్వం ఉంది, నీ ప్రజలు సరిగా బ్రతకట్లేదు, నువ్వు చూస్తూ ఉంటావా అని అడిగినప్పుడు దేవుడు చూపించిన దర్శనం అది. సో ఇట్ వాజ్ అ క్లియర్ పిక్చర్ దట్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ప్రాస్పరిటీ విల్ బీ కట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ పీపుల్. సో ద ఫిగ్స్, ద గ్రేప్ వైన్స్, the cattle, the olives are all the resemblances for abundant wealth of the Israelites. అప్పటి కాలంలో ద్రాక్ష తోటలు ఇవే కదా వాళ్ళ సంపద అంతా అవే. సో వాటినే మెన్షన్ చేస్తున్నాడు ప్రభు కదా. దుష్టత్వం ఉంది, అవి ఉంది కాబట్టి నేను
ఇట్లా చేస్తాను లేదా మిమ్మల్ని మీకు చెరలో పంపించేస్తాను ఇవి చెప్పట్లేదు ప్రభు. ఏం చెప్తున్నారు? ఏం దర్శనం చూపించారు? మొట్టమొదటిగా ద రూట్ కాజ్. గాడ్ వాంట్స్ టు కరెక్ట్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ వికెడ్నెస్. సో ఏమంటున్నారు? సో ఐ విల్ కట్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ యువర్ వెల్త్. సో మేబీ ద పీపుల్ వర్ సో ఇమ్మర్స్డ్ ఇన్ ద ప్లెజర్స్ ఆఫ్ దియర్ వెల్త్ దట్ గాడ్ హ్యాడ్ టు ఫస్ట్ కట్ ఆఫ్. అంతే కదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే అప్పటి కాలంలో ప్రజలు వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి అంత దుష్టతంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఫస్ట్ దాన్ని చెక్ పెట్టాలనుకున్నారు. సో వెన్ సంథింగ్ జనరల్గా అట్లా సడన్గా అట్లా జరిగినప్పుడు ఏమవుతుందండి? ఏదైనా జరగకూడని పరిస్థితి జరిగినప్పుడు కాళ్ళు చేతులు వణుకుతాయి కదా. ఫస్ట్ ఏం జరుగుతుంది మనలో రియాక్షన్? వి లూజ్ ఆల్ ఆ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఆ ఫీట్ ఇట్లా ఏం బలం లేనట్టు అయిపోతుంది సడన్గా కదా. సో సంథింగ్ విచ్ ఈస్ అ సోర్స్ ఈజ్ రిమూవ్డ్, ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఈజ్ పీపుల్ గెట్ ఫెయింట్ హార్టెడ్. భయం అవుతుంది కదా. అటువంటి సంఘటన జరిగితే భయం కలుగుతుంది. దాని తర్వాత ఒకలాంటి చింత కదా, కంటిన్యూస్ ఆ భయంలో మనము ఉండిపోతాం. సో దిస్ వాజ్ అ విజన్. మీరు ఒకసారి 2వ అధ్యాయం చదివితే 2వ వచనంలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మకుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చెయ్యక వచ్చును. ఆమెన్. సో అది రాబోయే, ఇట్స్ ఇన్ ద ఫ్యూచర్. దర్శనం ఇచ్చాడు కానీ దేవుడు ఏం చెప్తున్నారు? ఇట్స్ అ విజన్ దట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద కమింగ్ డేస్. సో ఆ విధంగా చెప్పినప్పుడు హబక్కుకు ఇక రెస్పాన్స్ మనము ఆ 18వ వచనంలో చూస్తాం. సో ఇప్పుడు హబక్కుకు కూడా వాళ్ళలో ఒకరే కదా. సో హీ నోస్ హీ హ్యాస్ టు ఆల్సో గో త్రూ ఆల్ దట్. అవన్నీ జరిగినప్పుడు తను కూడా ఒకటిగా అక్కడ ఉంటాడు కదా. కాబట్టి అవంతా ఆ దర్శనముగా దేవుడు చూపించినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏముంది? నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఆమెన్. సో మన ఒప్పుకోలు కూడా అదే అయి ఉండాలి. ఎప్పుడు అవుతుంది అట్లాంటి ఒప్పుకోలు? ఇప్పుడు జరిగించాం కదా, మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ మనం కదిలినప్పుడు తప్పకుండా పరిస్థితులు ఏవి అన్నీ మనకు అనుకూలంగా లేకపోయినా మన ఆధారం ఏమై ఉంటుంది? మన దేవుడే మన ఆధారం అని మనము ఒప్పుకోలు చేయగలుగుతాం. సో ద లార్డ్ 19th verse ఒకసారి చదవమా. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఆమెన్. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఆమెన్. సో మూడు రకాలుగా ఆయన చెప్తున్నారు. ఏంటి? ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా దేవుడే నాకు బలము కదా. వ్యతిరేకమైన పరిస్థితుల్లో మన బలమే ఫస్ట్ మనం కోల్పోయేది కదా. కాబట్టి ఏమంటున్నాడు హబక్కుకు? నా దేవుడే నాకు బలము, ఆయనే నా ధైర్యము. రెండవదిగా హీ విల్ మేక్ మై ఫీట్ లైక్ ద డీర్స్ ఫీట్. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆ పరిస్థితుల్లో కాళ్ళల్లో మనకు బలం పోతుంది అనుకున్నాం కాబట్టి ఏమంటున్నాడు? నా దేవుడు లేడి కాళ్ళ వల్లే నా కాళ్ళు చేసి నేను ఉన్న పరిస్థితులు ఇట్లా ఆగిపోయేటట్టు కాకుండా, లేడీ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఆల్వేస్ రన్. ఒక స్టిల్గా ఉండేది ఎప్పుడైనా చూసినారా లేడీ? ఇట్ విల్ ఆల్వేస్ రన్. సో దిస్ మీన్స్ డు నాట్ స్టాప్ ఇన్ టెర్రర్ వెన్ సంథింగ్ విచ్ వి డు నాట్ ఎక్స్పెక్ట్ హ్యాపెన్స్ కదా. మనకు అనుకోనిది జరిగినప్పుడు ఆగిపోతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు హబక్కుకు? నేను ఆగిపోను, ఎందుకంటే దేవుడు నా బలము, ఆయన నన్ను బలపరిచి నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు కాబట్టి నేను ముందుకు కదులుతాను. అండ్ థర్డ్ థింగ్, హీ విల్ మేక్ మీ వాక్ ఇన్ మై హై ప్లేసెస్. ఏమంటున్నారు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయను. ఉన్నత స్థలములు అంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే హై ప్లేసెస్ అంటే ద ప్లేసెస్ ఆఫ్ ట్రబుల్, సఫరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అవేం మంచి స్థలం కాదు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ మై సోర్స్. అట్లాంటి స్థలమైనా సరే దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను తప్పకుండా ముందుకు కదులుతాను అని అక్కడ హబక్కుక్ చెప్తున్నాడు. సో ఫైనలీ మనం చూస్తున్నాం. సో ఇట్ వాజ్ హబక్కుక్ హూ ప్రేడ్ ఫర్ గాడ్స్. ఫస్ట్ నుంచి చూస్తే
వాళ్ళ అవినీతిని బట్టి హబక్కుకే ప్రార్థించాడు దేవుడి సన్నిధిలో ఏమని, నువ్వు న్యాయం తీర్చు, ప్రజలను సరిచేయి అని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. హీ ప్రేడ్ ఫర్ గాడ్స్ రైచస్ జడ్జ్మెంట్ అండ్ గాడ్ షోడ్ హిమ్ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దేర్ మిడ్స్ట్. సో హబక్కుక్ వాస్ ఫీలింగ్ ఆల్ దట్ ద పీపుల్ వుడ్ ఫీల్ when God's judgment is revealed, and so he intercedes for mercy. సో 3 రకాలుగా కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా మన అవినీతిని బట్టి మనం కూడా కాంప్రమైజ్ అయ్యి ఓకేలే ఆయనకు అట్లా జరిగింది కాబట్టి కరెక్టే అనేవాళ్ళుగా మనం ఉండవద్దు కదా. సంఘంలో ఒకరినొకరు బలపరచుకోవాలి కదా, సరి చేసుకోవాలి. వి షుడ్ కరెక్ట్ ఈచ్ అదర్. కరెక్ట్ అంటే ఓకే, ఇట్ కమ్స్ విత్ ద మెచ్యూరిటీ. మనము అట్లాంటి తప్పిదము చూసినప్పుడు కరెక్ట్లోనే ఉన్నారని సపోర్ట్ చేయొద్దండి. ఇఫ్ యూ క్యాన్ టేక్ ద వర్డ్ అండ్ కౌన్సిల్ దెమ్. ఆమెన్. సో అక్కడ హబక్కుకు వారు చేస్తున్న తప్పును బట్టి ఆయన ఏమి ఎంకరేజ్ చేయలేదు, వెనకేసుకు రాలేదు. నా దేశ ప్రజలని ఏం చెప్పాడు, దేవుడి ఉగ్రత వచ్చి వారు సరిచేయబడి తిరిగి దేవునిలోకి సమకూర్చబడాలని ఒక ఆశను కలిగినారు. సో మన మధ్యలో ఏమి ఉండాలి, అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఒక సంగతి చూసినప్పుడు హాట్ టాపిక్ దొరికింది, ఇంకొంచెం అగ్గిపోసాం. డోంట్ బీ లైక్ దట్. దట్స్ నాట్ అ ట్రూ క్రిస్టియానిటీ. మనకు ఒక సంగతి సంఘంలో సరిగా లేదు అనిపించింది, ఓకే, యాజ్ బ్రదరన్ వాట్ షుడ్ వి డూ? వాట్ ఆర్ వి కాల్డ్? అంబాసిడర్స్ ఆఫ్ పీస్. సమాధానకర్తలుగా మనం పిలువబడుతున్నాం. ఆర్ వి డూయింగ్ ఇట్? చూసుకోవాలి. హబక్కుకు ద్వారా మనము మన జీవితంలో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఆమెన్. వి ఆల్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ హ్యావ్ ద సేమ్ హార్ట్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. ఎప్పుడు చెప్తాను కదా నేను, ఒక సంఘం అంటే మనందరము అవయవాలే. ఒక్కరు సరిగ్గా లేకపోయినా శరీరం అంతా బాధపడుతుంది. ఇప్పుడు ఈ వేలుకు నొప్పి అంటే నాకు డోంట్ యూ ఫీల్ ద పెయిన్? ఇప్పుడు ఈ వేలుకు తగిలితే నొప్పి అంటదా? నొప్పి అంటది శరీరం అంతా. దాని అర్థం ఏంటి? ట్రై టు అండర్స్టాండ్. దేవుడు ఎందుకు పోల్చారు మనల్ని అవయవాలుగా? ఆయన శిరస్సు, మనమందరము ఆయనలో అవయవాలు. యూ షుడ్ ఫీల్ దట్ పెయిన్. ఒకరి సంఘంలో సరిగా లేదు, లేదా ఏదో తేడా అయింది, దే ఆర్ హర్ట్. వీ షుడ్ ఆల్ ఫీల్ దట్ పెయిన్ యాజ్ అ బాడీ. పెయిన్ ఫీల్ అయ్యి ఇంకొంచెం పెయిన్ తెప్పించొద్దు. ఏం చేయాలి? అది ఎట్లా సరి చేయాలనే ఒక హృదయం మనం కలిగి ఉండాలి, ప్రార్థించాలి. ఆమెన్. సో దట్స్ వాట్ వి సీ ఇన్ హబక్కుక్. సో ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో అదర్స్. ఇఫ్ వన్ మెంబర్ ఈస్ హర్ట్ బై వన్ ఆఫ్ ద మెంబర్స్, ఇట్ హర్ట్స్ ద హోల్ బాడీ. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15-16 చూద్దాం, చదివి ముగించుకుందాం. సో లెట్ us be encouraged this day. దేవుడు మనలో ఏదో తప్పులు ఎత్తి చూపడానికి కాదండి, సరిచేసి దేవుని కొరకు మనందరినీ కూడా దేవుడు ఒక శేషంలో భాగంగా పెట్టి మనందరినీ రాబోయే రోజుల్లో వాడుకోవాలని దేవుని ఉద్దేశం. దేవుడు అలా వాడుకొని తన రాజ్యం విస్తరింప చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మన మధ్యలో ఆ క్లెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. మన మధ్యలో ఎట్లా పడితే అట్లా ఉంటూ దేవుడి కార్యం జరగాలంటే అది జరగదు. దేవుడు చేయడు అలాగా. ఆమెన్. సో లెట్ us డిజైర్ మన మధ్యలో ఇప్పుడు చదివాం కదా ఈ దినం మనం మాట్లాడుకున్న సంగతులు, అలాంటివి ఏవి ఉండవద్దు. మనం వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేద్దాం. మా మధ్యలో అలాంటివి ఉండవద్దు ప్రభా, మీ సత్యమే మాలో ఉండాలి. ఎప్పుడైనా మా మధ్యలో మీ సత్యం ఉండాలి, దాన్ని బట్టి మీ రాజ్యము విస్తరించాలి. చదువు ఎఫెసీ 4:15-16. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఓకేనా? నేను చెప్పిందే ఉందా ఇక్కడ? ప్రతి అవయవము తన పని తన పరిమాణం చొప్పున. మీకు ఎప్పుడు చెప్తాను నేను, ఒక అవయవం ఎక్కువ ఒక అవయవం తక్కువ కాదు. కనపడే అవయవాలే గొప్పవి అని కాదు. లోపల కనపడని హృదయము, కిడ్నీస్ అవే ఇంపార్టెంట్. శరీరం కదలాలంటే, ఇంకా చెప్పాలంటే అవి కనపడవు కదా. మనం ఏమనుకుంటాము,
హైలైట్ అవ్వాలి, హైలైట్ అట్లా ఎప్పుడు అట్లా పెట్టుకోవద్దండి. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు, ఇక్కడ చూడండి ప్రేమ, సి ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. లవ్ యువర్ లార్డ్, ఆల్సో లవ్ వన్ అనదర్. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఎలా కలుగు చేస్తాం మనము శరీరానికి అభివృద్ధి? ప్రేమతో కదులుతూ ఎవరి పని వారు జరిగించుకుంటూ కదా మనము అభివృద్ధి చెందాలి. దట్స్ హౌ ద బాడీ ఈజ్ ఎక్స్పాండెడ్. దేవుని శరీరము, దేవుని సంఘము ఎలా విస్తరిస్తుంది? ప్రేమతో మనము కదలాలి. ఆ విధంగా మన జీవితాలు కూడా సరి చేసుకుంటూ ముందుకు కదలాలి. ఆమేన్. సో అర్థమైందా? లెట్ us pray.